ఏషియా కప్లో 41 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ పాకిస్తాన్ మీద భారత్ విజయ కేతనం ఎగరవేసింది, విజయ భేరి మోగించిందనే చెప్పాలి. నువ్వా నేనా అంటూ సాగిన ఏషియా కప్ ఫైనల్స్లో ఎట్టకేలకు భారత్ అయితే గెలిచింది, విజయ ఢాంకా మోగించింది. సో అటు పాకిస్తాన్ టీంని చిత్తుగా ఓడించిందనే చెప్పాలి. మొదటి నుంచి మనం చూస్తున్నాం, ఇప్పటికే 2 సార్లు ఏషియా కప్లో పాకిస్తాన్తో భారత్ 2 సార్లు తలపడింది. 2 సార్లు కూడా పాకిస్తాన్ ఓడించింది. ముచ్చటగా మూడోసారి కూడా ఏషియా కప్ ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడి ముచ్చటగా మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తూ పాక్ను చిత్తుగా ఓడించి ఇంటికైతే పంపించినటువంటి పరిస్థితి మనం ఫైనల్స్లో చూసాం. అబ్బా 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 ఏం కొట్టారంటే అసలు చెప్పడానికి మాటలే రావడం లేదు. సో మనం ఒకసారి అసలు మ్యాచ్ జరిగిన తీరు, ఏషియా కప్ ఫైనల్స్లో పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ ఎలా జరిగింది, ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందనే విషయం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్తో జరిగినటువంటి ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్లు కూడా భారత్ గెలుస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా అందరూ భావిస్తున్నారు. అలవోకగా గెలిచింది భారత్ కూడా. కానీ ఈ మూడో మ్యాచ్ ఏదైతే పాకిస్తాన్తో జరిగినటువంటి మూడో మ్యాచ్, అలాగే ఏషియా కప్ ఫైనల్స్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో అయితే భారత్ అయితే ఉతికారి పారేసింది. సో అటు బౌలింగ్లో రాణించింది, బ్యాటింగ్లో రాణించింది, ఓవరాల్గా పాకిస్తాన్ని ప్యాక్ చేసి ఇంటికి పంపించిందనే చెప్పాలి. సో మ్యాచ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్స్కి అనేక మంది స్టేడియం మొదటి నుంచి కూడా బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పేసి మనం ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత రాను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి తీవ్రమైనటువంటి పాకిస్తాన్కి ఈ టీమిండియా మ్యాచ్కి అయితే తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి ఆ ఫైనల్ మ్యాచ్లో స్టేడియం మొత్తం కూడా నిండిపోయిందని చెప్పాలి. ఇటు చూసినా కూడా ఇటు పాకిస్తాన్ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్తోని స్టేడియం మొత్తం కూడా నిండిపోయింది. ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్లో ఫీల్డింగ్ తీసుకుంది భారత్. ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత మొదటగా ఫస్ట్ 10 ఓవర్స్ పాకిస్తాన్ వాళ్ళు బ్యాట్స్మెన్స్ బాగానే ఆడారు. ఆ తర్వాత 10 ఓవర్స్ తర్వాత లాస్ట్ 10 ఓవర్స్లో వికెట్ల పతనం అయితే శాసించిందని చెప్పాలి ఈ టీమిండియా. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత శివన్ దూబే బౌలింగ్ చేశాడు, అలాగే బూమ్రా చేశాడు, అలాగే వరుణ్ చక్రవర్తి చేశాడు. వాళ్ళ నడ్డి విరిచారు. 9 వికెట్లు తీసేసి 146 స్కోర్కి పరిమితం చేసేశారు పాకిస్తాన్ని. సో 146 యథావిధిగా మ్యాచ్ యాజ్ యూజువల్గా ఇండియా గెలుస్తుంది, చాలా తక్కువ స్కోరు, ఎప్పటిలాగానే పస లేకుండా మ్యాచ్ అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావించారు. కానీ ఇక్కడే అసలైన చిక్ అయితే ఎదురైంది, ఒక ట్విస్ట్ అయితే ఏర్పడిందని చెప్పాలి. అదేంటి, ఎప్పుడైతే ఇండియా బ్యాటింగ్ ఎక్కిందో యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీయో ఒక 30+ బాదుతాడు, ఇండియా సింపుల్గా గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ క్రీజ్లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్లే అవుట్ అయిపోయాడు, క్యాచ్ ఇచ్చాడు. సో పాకిస్తాన్ ప్లేయర్ అది చాలా చక్కగా పట్టుకున్నాడు. సో మంచి ఫీలింగ్తోని అతను అవుట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో ఇంకా ఆ తర్వాత ఇండియన్ ఫ్యాన్స్కి, ఇండియన్ క్రికెటర్లు కూడా టెన్షన్ పట్టుకుందో ఏమో కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పోయాయి. ఒకానొక టైంలో 23కే 4 వికెట్లు పోయాయంటే పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఇండియాది. 25కి సంథింగ్ 4 వికెట్లు పోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అంటే పవర్ ప్లే ముగిసే లోపే 3-4 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా చిక్కుల్లో పడింది. పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే అభిషేక్ శర్మని అవుట్ చేసిన తర్వాత పండగ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒకటే రన్ను కొట్టి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇక అతనితో పాటు సంజు శాంసన్ కూడా వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి కాస్త ఇన్నింగ్స్ని చక్కదిద్దారు, 10 ఓవర్స్ వరకు చక్కదిద్దారు, ఒక గాడిలో పెట్టారు. కానీ ఒక షాట్ ఒక సిక్సర్కి ప్రయత్నించబోయి సంజు శాంసన్ కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి. ఇంకా ఆ తర్వాత మొదలైంది ఇండియాకి కష్టాలు. సో ఓవైపు క్రీజ్లో ఉన్నటువంటి తిలక్ వర్మ బాగానే ఆడుతున్నాడు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఇటు శివన్ దూబే వచ్చాడు కానీ అక్కడ స్కోర్ బోర్డ్ అనేది చాలా స్లోగా పరిగెడుతుంది. ఒకనొక టైంలో లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి 10 పరుగులు కొట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో తిలక్ వర్మ ఉన్నాడు, శివన్ దూబే ఉన్నాడు, ఎంత కొట్టినా కూడా అవి స్టాన్స్లోకి బంతులను పంపించలేని పరిస్థితి ఏర్పడింది.
ఒకానొక టైంలో ఇంకా మ్యాచ్ ఓడిపోతుందని చెప్పేసి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠతో టెన్షన్తో మ్యాచ్ చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడే తిలక్ వర్మ ఇంకా లాస్ట్ ఓవర్లో విరుచుకుపడ్డాడు, ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత ఇంకా ఒక పరుగు కొట్టవలసి ఉంది. శివన్ దుబే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రింకు సింగ్ కేవలం ఒక బాల్ ఎదుర్కొన్నాడు. ఆ ఒక బాల్ కాస్త బౌండరీగా బాదాడు. సో మొత్తానికి ఏషియా కప్ ఫైనల్స్లో భారత్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. 1 కాదు 2 కాదు 3 సార్లు ఏషియా కప్లో 3 సార్లు పాక్ నడ్డి విరిచిందనే చెప్పాలి. సో పాకిస్తాన్ ఎలాగో ఓడిపోయింది, ఇండియా గెలిచింది. అందరూ కూడా ఇటు భారత్ వ్యాప్తంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అయితే అంబరాన్ని అంటినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మ్యాచ్ అయిపోయింది అంతా బాగానే ఉంది, కానీ ట్రోఫీని అందుకోలేదు ఇండియా. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది. సో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఏసీసీ రూల్స్ ఐసీసీ రూల్స్ వల్లనే మేము మ్యాచ్ ఆడాము, కానీ మేము కప్పుని స్వీకరించేది లేదు అని ఫస్ట్ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తలను నిజం చేస్తూనే ఇండియన్ టీం భారత ఆటగాళ్ళు ట్రోఫీని స్వీకరించలేదు. సో ప్రజెంటేషన్ సెరమనీలో పాల్గొన్నా కూడా వాళ్ళు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పీసీసీ చీఫ్ అయినటువంటి పాక్ మంత్రి ఒకతను పాక్కు సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందుకోవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మొదటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం అసలు షేక్ హ్యాండ్ వివాదం జరుగుతుంది. షేక్ హ్యాండే ఇవ్వనటువంటి ప్లేయర్స్తో మళ్ళీ వాళ్ళ చేతుల నుంచి మేము ట్రోఫీ తీసుకోవడం ఏంటి? సో ట్రోఫీ మాకు అవసరం లేదు, ట్రోఫీ లేకుండానే మేము సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి ట్రోఫీ లేకుండా సెలబ్రేషన్స్ చేసుకుంది. సో ఓవరాల్గా ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పింది. అలాగే దుబాయ్ వేదికగా దుబాయ్ గ్రౌండ్లో ఒక యుద్ధాన్ని తలపించేలాగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఇక్కడ కూడా ఆపరేషన్ చేపట్టింది. అదే ఆపరేషన్ భారత్ టీం అని చెప్పవచ్చు, టీమిండియా అని చెప్పవచ్చు. సో ఈ ఆపరేషన్లో కూడా సక్సెస్ అయింది. సో ఇటు గ్రౌండ్లో యుద్ధానికి దిగినా అటు బార్డర్లో యుద్ధానికి దిగినా కూడా గెలిచేది ఎప్పుడూ కూడా ఇండియానే అని చెప్పకనే చెప్పింది భారత్. సో ఓవరాల్గా అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది. ఆ తర్వాత ప్రజెంటేషన్ సెరమనీలో ఆ ట్రోఫీని లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో దీంతో బీసీసీఐ కూడా 21 కోట్ల ప్రైజ్ మనీని భారత టీంకి అయితే, ఇండియన్ టీంకి అయితే ప్రకటించింది. సో అవన్నీ కూడా భారత ఆటగాళ్ళకి ఇస్తారు. మరోవైపు ఇక్కడ మ్యాచ్ గెలవడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. అతనే తిలక్ వర్మ, హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, మన తెలుగు తేజం. సో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి వెళ్ళి పాకిస్తాన్ మీద ఆడినటువంటి మ్యాచ్లో అజేయంగా నాట్అవుట్గా 69 పరుగులు చేశాడండి. సో మిడిల్ ఆర్డర్లో కాస్త సంజయ్ శాంసన్ ఆడినప్పటికీ శివన్ దుబేతో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్ది చివరి వరకు కూడా అజేయంగా నిలబడి సింగిల్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మ్యాచ్ని అయితే గెలిపించాడు. సో తిలక్ వర్మ ఈ మ్యాచ్ని గెలిపించాడు అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని చెప్పాలి. తన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తోనైతే సో చిత్తు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లకైతే చుక్కలు చూపించాడు. ఎప్పుడు కూడా పేలవమైన షాట్లు ఆడకుండా కరెక్ట్గా కావాల్సిన టైంలో షాట్లు ఆడుతూ, కావాల్సిన టైంలో సింగిల్స్ టుడీలు తీస్తూ, సో రన్స్ తీస్తూ అయితే స్కోర్ బోర్డుని ముందుకు కదుపుతూ లాస్ట్ ఓవర్లో విరుచుకుపడి 6తో అయితే విజయాన్ని అందించాడు. ఆ తర్వాత రింకు సింగ్ 4 కొట్టి విజయాన్ని అందించాడు. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ ఇండియా మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగింది. అసలు జరగదా అని అనుకుంటున్న టైంలో ఈ మ్యాచ్ జరిగింది. అనేక వివాదాలకు తావితీసింది. అటు షేక్ హ్యాండ్ వివాదం వచ్చింది. ఆ తర్వాత బీసీసీఐకి కంప్లైంట్స్ పోయినాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా మేము మా ఇండియన్ ఆర్మీకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని చెప్పేసి ముందుగానే చెప్పడం, ఆ వ్యాఖ్యలపైన కూడా విచారణ జరిగింది. ఆ తర్వాత వీళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళు మేము మ్యాచ్ ఆడము అని చెప్పేసి వెనకకి వెళ్ళడం, ఐసీసీ దగ్గర ముట్టికాయలు వేసుకోవడం, వెనకకి వచ్చి మళ్ళీ మ్యాచ్ ఆడడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో చూసినా కూడా ఇప్పటి వరకు 41 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్లో తలపడ్డాయి. ఫస్ట్ టైం అయితే పాకిస్తాన్ మీద ఫైనల్స్లో పాకిస్తాన్ మీద గెలిచినటువంటి ఇండియన్ టీం ఏషియా కప్ అయితే మళ్ళీ చేజిక్కించుకుందని చెప్పాలి. సో ఇప్పుడు కొత్త ఏం కాదు భారత్కి, ఇప్పటికే 8 సార్లు ఏషియా కప్లో అయితే కప్పుని చేజిక్కించుకుంది. ఇది 9వసారి. సో విజయాల పరంపర అనేది కొనసాగిస్తూ వస్తుంది. ఈ యంగ్ ఇండియన్ టీం సో ఎవరూ కూడా సీనియర్ ఆటగాళ్ళు లేకుండానే బరిలోకి దిగి పాకిస్తాన్ మీద గెలిచి ఈరోజైతే దేశానికి ఆ విజయాన్ని అంకితం చేసింది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి
ఆ జవాన్లకి అయితే అంకితం చేస్తున్నట్టు ఆటగాళ్ళు ప్రకటించారు. మరోవైపు దీనిపైన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. అటు యుద్ధ క్షేత్రంలోనైనా గ్రౌండ్లోనైనా ఎప్పుడైనా భారత్దే విజయం అని చెప్పేసి ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ సత్తాన్ని చాటాడు ఇటు అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్థాయిలో అని చెప్పేసి తెలుగు తేజమైనటువంటి తిలక్ వర్మని పొగుడుతూ కూడా ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ విజయము చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పేసి కూడా ఇటు సీఎం చంద్రబాబు ట్వీట్ చేయడం, అనేకమైనటువంటి రాజకీయ నాయకులు, అనేకమైనటువంటి సెలబ్రిటీలు కూడా వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేశారు. సో ఓవరాల్గా అయితే ఏషియా కప్లో అయితే ఈ యంగ్ ఇండియన్ టీం అయితే కప్పు కొట్టింది. పాకిస్తాన్ని చిత్తు చేస్తూ మరోసారి పాకిస్తాన్ ఇండియా మీద ఆడాలంటే షేక్ అయ్యేలాగా పాకిస్తాన్ని షేక్ చేస్తూ అయితే ఆ కప్పునైతే ఎగిరేసుకు వచ్చిందని చెప్పాలి ఇండియన్ టీం. సో ఏషియా కప్ కూడా ఫస్ట్ నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. సో ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా ఈ విజయాన్ని మేము ఇండియాకి అంకితం చేస్తాం, ఇండియన్ ఫ్యాన్స్కి మేము ఈ విజయాన్ని అందిస్తున్నాం, ఇండియన్ ఆర్మీకి మేము అంకితం చేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా టీమిండియా ఆటగాళ్ళు చెప్తున్నారు. అనుకున్నట్టుగానే మనం అందరం భావించినట్టుగానే టీమిండియా అయితే విజయభేరి మోగిస్తూ ఏషియా కప్ని అయితే చేజిక్కించుకుంది. సో టీమిండియా ఇంత ఎఫర్ట్ పెట్టి మన దేశం కోసం ఆడింది కాబట్టి సో సెల్యూట్ టు యంగ్ ఇండియన్ టీమ్.